వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రైతులకు గుడ్ న్యూస్. ఇక విడతలు లేవు, ఒకేసారి అందరికీ. రైతు భరోసాను ఈసారి సరికొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. గతంలో ఎకరం భూమి ఉన్న రైతులతో మొదలుపెట్టి విడతల వారీగా పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేసేవారు. దీంతో 7-8 విడతల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేది. దీనివల్ల సాయం అందడంలో చాలా మందికి ఆలస్యమయ్యేది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీయడంతో పాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నిటిని అధిగమించేలా ఈసారి సరికొత్త విధానంలో రైతు భరోసా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి తొలి ఎకరానికి సంబంధించి 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ వద్ద రైతుల జాబితా సిద్ధంగా ఉండగా మొదటి విడత కింద సుమారు 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి నర్మెట్టలో ఈ పథకాన్ని ప్రారంభించగానే రైతుల ఫోన్లకు ఎకరం డబ్బులు పడినట్లు మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం రైతులను మెప్పించవచ్చని వ్యవసాయ శాఖ భావిస్తుంది. రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని మొత్తం 3 విడతల్లో పంపిణీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. తొలి విడత పంపిణీ పూర్తయిన తర్వాత 20 రోజులకు రెండో విడత కింద 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరుకు మూడో విడత నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 62.48 లక్షల మంది ఉన్నారు. వీరికి సాయం అందితే దాదాపు 90% పంపిణీ పూర్తయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో విపక్షాల నుంచి విమర్శలకు తావుండదని అంచనా వేస్తుంది. కాగా 3 విడతల్లో కలిపి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. మొదటి విడతలో 1 ఎకరం వరకు భూమి ఉన్న ప్రతి రైతుకు నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతుకు లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు సైతం మొదటి విడతలో 1 ఎకరానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి. మిగతా 4 ఎకరాల భూమికి తర్వాత విడతల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.